నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం నియోజకవర్గంలో చెయ్యేరు గ్రామం పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. మల్లాడి 62వ పుట్టినరోజు సందర్భంగా ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తాళ్లరేవులో సమైక్యతా యాత్ర నిర్వహణ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తాళ్లరేవులో సమైక్యతా యాత్ర నిర్వహించారు. ఆ పార్టీ మండల కన్వీనర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ప్రజా సంఘాల కార్యాలయంలో జాతీయ సమైక్యత సదస్సు నిర్వహించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అందరూ వ్యతిరేకించాలని నాయకులు అన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వల్లు రాజ్బాబు, దుప్పి అదృష్టదీపుడు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా మీరు కలెక్టర్ గారు పంపించి మాకు న్యాయం చేయమని ఉగ్రవాదం నశించాలి, మతోన్మాదం నశించాలి, దేశ సమైక్యత వర్ధిల్లాలనే నినాదంతో ఒక సదస్సు నిర్వహించి అనంతరం ర్యాలీ జరపడం జరిగింది. ఇందులో ఈ సదస్సులో చర్చించినటువంటి అంశాలు ఒకటి, భారతదేశంలో కాశ్మీర్లో గత నెల 22వ తారీఖున ఉగ్రవాదులు మూర్ఖంగా అమాయక ప్రజలైనటువంటి భారతీయుల్ని మరి ఇతర ఆస్తులను కూడా చంపేయడం జరిగింది. దీన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా ఐక్యంగా ఖండించడం జరిగింది. అనంత పరిణామం ఈ యొక్క దేశంలో ఉగ్రవాదులు మతం పేరు చెప్పి విడగొట్టాలనే యొక్క ఎత్తుగడతో వాళ్ళు ముస్లిం మతస్థుల్ని మానేసి మిగతా మతస్థుల్ని చంపేమని చెప్పి ఒక ప్రచారం పెట్టారు. దాన్ని భారతదేశం ప్రభుత్వం కూడా గమనించకుండా వాళ్ళు ఏ ఎత్తుగడ చేశారో వాళ్ళకి సమకూరే విధంగా ఈ దేశంలో కూడా మతం పేరు చెప్పి జరుగుతున్నాయనే ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు, హిందువులు అందరూ ఐక్యంగా ఉంటేనే ఉగ్రవాదాన్ని మనం ఎదిరించగలుగుతాం. కాబట్టి ఆ ఉగ్రవాదులు వేసిన ఎత్తుగడలో భారతదేశం పడి మన యొక్క మతం పేరు మీద ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ శక్తులు కూడా కేవలం హిందూ మతస్థులను చంపేరని ప్రచారం పెట్టి మతంగా ఎడగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు ఆ దాడి జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరినీ రక్షించడంలో వాళ్ళకి సదుపాయాలు కల్పించడం ఏకంగా నిలబడ్డారు. అలాగే భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అన్ని చోట్ల కూడా ఆ దాడులను ఖండిస్తూ ప్రదర్శనలు వేలాది మంది, లక్షలాది మంది ముస్లింలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అది దేశ ఐక్యత, సమైక్యత అంటే. కాబట్టి ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగారు. రోడ్డు మార్గాన కాట్రేనికోన మండలం ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి సుభాష్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు. నియోజకవర్గంలో అభివృద్ధిని వివరించారు. నియోజకవర్గంలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. వేదికపై ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, స్థానిక మినిస్టర్ గారు సుభాష్ గారికి, వేదికపై ఉన్న బెనిఫిషియర్స్ అందరికీ, వేదిక మీద ఉన్న మన నియోజకవర్గ ఎన్డీఏ నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పేదల సేవలో కార్యక్రమం మా ముమ్మడివరం నియోజకవర్గంలో పునర్నిర్మాణం చేసుకున్నాం సార్. అదేవిధంగా ఏదైతే మన R&B రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా కొంతలు పుచ్చుకుని సుమారు మా నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశాం సార్. అదేవిధంగా ONGC నష్టపరిహారం కూడా మత్స్యకారులందరికీ ఎలక్షన్ ముందు మనం హామీ ఇచ్చాం. వారందరికీ కూడా ఒక్కొక్కరికి
రోడ్లు ట్రైన్లు కూడా వేసుకోవడం జరిగింది సార్. ప్రధానమైన 3 రోడ్లు మాకు ఏదైతే ముమ్మడివరం నుంచి కార్తీకోన అయినాపురం R&B రోడ్డు పూర్తిగా పాడైపోయింది సార్. గతంలో కూడా ఆ రోడ్లో మనం చాలా యాజిటేషన్ చేసాం. ఆ రోడ్డు ఫస్ట్ ప్రయారిటీ సార్. ఆ రోడ్డు మాకు శాంక్షన్ ఇప్పించాలి మీరు. అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు మీరు అలుపెరగకుండా ఇచ్చిన మాట ప్రకారం మరి అలుపెరగకుండా మన ప్రతి నెల ఒక నియోజకవర్గానికి పరదాలు లేకుండా మార్కెట్లు లేకుండా సామాన్య వ్యక్తుల ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని మరి 24/7 మేము దగ్గరుండి చూస్తున్నాం. మీ దగ్గరుండి మేము మీ యొక్క పనితీరు చూస్తున్నాం సార్. మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అనునిత్యం 24 గంటలు మీ టైమింగ్ కానీ మీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి ఏ విధంగా మీరు చేస్తారో మా అందరికీ కూడా తెలుసు సార్. చాలా సంతోషం. ఈరోజు మీరు మా నియోజకవర్గానికి మరి మొట్టమొదటిగా ఈ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా నియోజకవర్గం వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఎంత ఆర్థిక లోటు ఉన్నా సంపద సృష్టించే మన నాయకులు ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాల్లో ఏదైతే మనం అనుకున్నామో అన్ని కూడా సాధించి తీరుతాం. ఆయన తప్పకుండా శాంక్షన్ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన పార్టీ ఎన్డీఏ పార్టీ నాయకులకు కార్యకర్తలు వేదిక పైన ఉన్న అతిరాధ మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా ఈ 4 సంవత్సరాలు అన్ని పూర్తి చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. గోతులు పెట్టి వెళ్ళారు. గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవోలు ఇచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చాను. ఈరోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 3 పూట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను. ఒకప్పుడు చెత్త పన్ను ఉండేది, చెత్త మాత్రం తీయలేదు. చెత్త పన్ను రద్దు చేశా. 83 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి. 1674 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. నేను వస్తాను, రిలీజ్ చేశాను. ఈ మధ్య కాలంలో 48 గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది, అవి కూడా చేశాం. వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మల్లాడి 62వ పుట్టినరోజు సందర్భంగా ఫుట్బాల్ టోర్నమెంట్ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, యానామ ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుల్ ప్రారంభించారు. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. జీఎంసీ మాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మే 31 నుంచి జూన్ 2 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజేతకు 15,000, రన్నరప్కు 10,000 బహుమతిగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. 25 సంవత్సరాలుగా క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడా రంగంలో విశేష కృషి చేసిన మల్లాడి కృష్ణారావు యానాం ప్రాంతాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దిన ఘనత మల్లాడి కృష్ణారావుకు దక్కుతుందని పెండెం తెలిపారు. యానాంలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా లేని అంతర్జాతీయ స్టేడియంను యానాంలో నెలకొల్పి యానాం ప్రాంతానికి ప్రత్యేక ఘనతను తీసుకొచ్చిన మల్లాడి కృష్ణారావు పట్ల క్రీడాకారులు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని మల్లాడి శామ్యుల్ పేర్కొన్నారు. నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలలో అర్హత సాధించడానికి స్పోర్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్న తరుణంలో స్పోర్ట్స్ కోటాలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఫుట్బాల్ ఆడుతూ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత సాధించిన వారిని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గూటం శివగణేష్, పొలిమారి సత్యనారాయణ, ఇసుకపట్ల పాపారావు, చింతా రామకృష్ణ, చింతా వెంకన్న, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు వడ్డీ వరప్రసాద్, మల్లవరపు దయా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే గారి బర్త్డే కూడా వారం రోజుల నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా మనం మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు కాబట్టి మీరందరూ కలిసి ఒకసారి హ్యాపీ బర్త్డే కృష్ణారావు గారు అన్నారు. రెడీ? హ్యాపీ బర్త్డే కృష్ణారావు గారు అందరూ ఒకసారి చెప్పాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. యారు ఏం తినలేదా? కానీ 6వ తారీఖుని మీరందరూ కూడా అక్కడికి వచ్చి మీకు ఎవరైతే నెగ్గుతారో వీళ్ళందరూ కూడా ప్రైజ్ తీసుకుని చక్కగా తిని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మొదటి కోరిక. ఈ రోజు ఇక్కడ ఆడడానికి మనం ముఖ్యంగా దయ అండ్ టీం కూడా ఈ టోర్నమెంట్ చేయడం అంటే చిన్న చిన్న విషయాలు ఏం కాదు. ఏదో 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటే కానీ ఈ విధంగా కార్యరూపం దాల్చడానికి ఇలా ఉంటుంది. ఏదో మీరు వచ్చి ఆడేసి వెళ్ళిపోతుంటారు, నెగ్గినోళ్ళు ప్రైజ్ తీసుకుంటారు. అలా కాకుండా దీన్ని ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టపడాలి. నేను చూస్తూ ఉన్నాను. దయ ఈ టోర్నమెంట్ చేయడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ చేయడం అంటే ఇది 2వ అనుకుంటున్నాను నేను. ఐ థింక్ కరెక్టా చేస్తున్నారా? నాకు తెలిసి 2-3 టోర్నమెంట్లు ఈ యానాంలో కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి చేస్తున్నారు. మనం కూడా అలాగే చేశారు. కానీ చేసిన వాళ్ళని ఇంత మీరు కష్టపడి ఈ యొక్క ఆర్గనైజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. క్రీడల గురించి వస్తే మీరందరూ కూడా చదువుకుంటున్నారు, చక్కగా ఆటల్లో కూడా మీకున్న ఇంట్రెస్ట్ ఫుట్బాల్లో చూపిస్తున్నారు. దీన్ని కూడా ఏదో ఒక విధంగా ఒక స్టేట్ లెవెల్లోనో, యూనివర్సిటీ లెవెల్లోనో, నేషనల్ లెవెల్లోనో కొంచెం పార్టిసిపేట్ చేయగలిగిన మీరు కృషి చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ వస్తే కంపల్సరీగా మీకు రాబోయే కాలంలో ఒక ఇంజనీరింగ్ సీటు కానీ, డాక్టర్ సీటు కానీ, ఇంకా సీట్లు కానీ, ఉద్యోగంలో కానీ రానాకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని మేమందరినీ దాని మీద కుర్రాళ్ళు దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో సరదాగా ఆడేయడం కాదు, ఏదో మనకు ఉపయోగం ఉండాలి ఆడేవండి. మీరు ముఖ్యంగా గుర్తించి చిన్నపిల్లలు మీరు ఇప్పటి నుంచి కష్టపడి మీకు ఒక ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ గేమ్ ఇది. మీరు దీంట్లో ఒక లెవెల్కి వెళ్ళాలంటే ఏదో ఒక సర్టిఫికేట్ సంపాదించాలి. ఏదో అంటే స్కూల్ లెవెల్ సర్టిఫికేట్ కాదు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఇవాళ సరిపోవట్లేదు. యూనివర్సిటీ కానీ, నేషనల్లో కానీ ఇటువంటి సర్టిఫికేట్లు వస్తే రాబోయే కాలంలో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ దీనికి అంత రెట్టింపుగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసు. కానీ ఒకసారి నేను బుక్ చేయడం ఇది ఒక అనువైతే. అలాగే యానంలో క్రీడలను ఎక్కువగా ఎంకరేజ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పాలి. ఎందుకంటే తన సొంతంగా గవర్నమెంట్ అరేంజ్ చేయలేకపోయినా కానీ నేనున్నాను, మీరు ఎక్కడికైనా టోర్నమెంట్ ఇది నాకు చెప్పండి, నేను మీకు అన్ని చేసి పెడతానని చెప్పేసి యానంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ చిన్న ఊళ్ళో ఇలాంటి స్టేడియం ఎక్కడ చుట్టుపక్కల ఎవరైనా చూసారా? ఎక్కడా కూడా ఉండదు. అది మన యానంలో రావడం ముఖ్యంగా మల్లాడి కృష్ణారావు గారు దీని కారకులు. పేటలో చిన్న స్టేడియంలు వచ్చినాయంటే తర్వాత ఇటువంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిన టోర్నమెంట్ ప్రమాదం మనకు దగ్గరలో కాకినాడలో కూడా ఇటువంటిది లేదు. మనకి వేళ ఇలా దగ్గరలో చూడాలంటే విజయవాడ, వైజాగ్. ఇది మన చిన్న ఊర్లో ఇది కావాలంటే కేవలం క్రీడల మీద ఉన్న ఉత్సాహం, ఎంకరేజ్మెంట్ అది అక్కడితో ఆగిపోకుండా తర్వాత వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి స్టేడియం రావడం ముఖ్య కారణం మల్లాడి కృష్ణారావు గారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ చిన్న టోర్నమెంట్ ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్స్ ఆడాలి. నేనా ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. మనం అప్పుడు క్యాకులు వేసుకున్నా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం అందరూ ఒకటి
ఆ విధంగా ఆడి ఈ ప్రతిభను చూపించి వీళ్ళు ఏర్పాటు చేసిన అవార్డుని మీరు గెలుచుకున్నారని చెప్పేసి ఈ ప్లేయర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీలోని చినబొడ్డు వెంకటాయపాళెంలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు చేపట్టారు. అందులో భాగంగా గ్రామానికి చెందిన వైదాడి నాగేశ్వరరావు తులసి కుటుంబ సభ్యులు అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిధిలోని చినబొడ్డు వెంకటాయపాళెంలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద భక్తుల సహకారంతో ప్రతి వారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు చేపట్టామని కర్రీ నూకరాజు మాజీ సర్పంచ్ బర్రే బుజ్జి రామారావులు తెలిపారు. అందులో భాగంగా గ్రామానికి చెందిన వైదాడి నాగేశ్వరరావు తులసి కుటుంబ సభ్యులు ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ముందుగా ఆలయ అర్చకులు కొండవీటి శివరామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాడ ప్రదేశంలో ఏం చేసి శ్రీ మాల విజయ కనకదుర్గా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మార్చి 3వ తారీఖున యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అయితే ఇంచుమించుగా 30 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ ఆలయ సంకల్పం చేయడం, కొన్ని అవాంతరాలు వచ్చి అది ప్రతిష్టా మహోత్సవం దాకా రాకపోవడం, అనేక సమస్యలు సంభవించినప్పటికీ కూడా అమ్మవారి యొక్క కరుణ చేత ఈ 2025వ సంవత్సరంలో మార్చి 3వ తారీఖున ఆ అమ్మవారి ఈ సన్నిధానంలోకి రావడం, వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామస్తులు అలాగే కమిటీ పెద్దలందరూ కూడా ఒక మంచి సంకల్పాన్ని చేసి, ఎవరైతే ఆకలి బాధతో మనం అందరం కూడా పరితపిస్తూ ఉంటాం, అటువంటి క్షుత్బాధ ఆకలి బాధ లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా అన్నపానాదులు లోటు లేకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అర్చనా కార్యక్రమం అయిన తర్వాత 11 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామస్తులందరూ కూడా చేయడం జరుగుతుంది. 2 రోజుల క్రితం ఎవరైనా సరే శుభ కార్యక్రమం చేసుకున్నప్పుడు ఈ సప్లైకి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా కరీంనగరాజు గారు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. అలాంటి కార్యక్రమం ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఒకరు భోజనానికి కావాల్సినటువంటి పళ్ళాలు, అలాగే కుంకుమ పూజ నిమిత్తంగా కుంకుమ పూజ చేసుకోవడానికి అమ్మవారికి నిమిత్తంగా పళ్ళాలు, అలా అనేక రకాలుగా గ్రామస్తులందరూ కూడా సత్సంకల్పంతో వారు సేవాభావంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కూడా యోగక్షేమాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పూర్వీకులు అయితే మాత్రం చిన్న పందిరి వేసి పందిట్లో అమ్మవారిని 30 ఏళ్ళు ముందుగా పైపాట ఆ పందిట్లో చిన్న పాకేసి అమ్మవారు చిన్న ఫోటో పెట్టడం జరిగింది. ఆ ఫోటో పెట్టిన తర్వాత చాలా చక్కగా సంబరాలు వైభవంగా సంబరాలు జరిగేవి. ఈ అమ్మవారి ఈ 30 ఏళ్ళుగా సంబరాలు మేము చేస్తామో లేదో అన్నప్పుడు కూడా అమ్మవారిని ఉన్నానని చెప్పేసి ఒక్క రోజులో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంబరాలు చేసినట్టు ఇక్కడ మంచి ప్రోగ్రాలు వేయవారు. మరి అలా కాక సందర్భన భారీ ఎత్తున సందర్భం కూడా మరి దగ్గరగా ఒక 500-600 మంది పైగా మరి భోజన కార్యక్రమం పెడుతున్నారు. వారు జరిపించుకుంటుందని చెప్పేసి మరి కూర్చున్నాం. ఎంతో వైభవంగా ఈ జాడ అంటే ఈ యొక్క తీర ప్రాంతంలో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చేయడమే కాకుండా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజతో పాటుగా మధ్యాహ్నం కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారి యొక్క సంకల్పం కమిటీ వారికి తెలియజేయడం జరిగింది. ఇంకా ఇప్పుడే 2-3 వచ్చి మాకు పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. అలాగా ఈ తల్లి దయ వల్ల ఇక్కడ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు 3 గంటల సేపు భజన కాలక్షేపం చేస్తున్నారు. ఇటువంటి భక్తులకి అలాగే గ్రామస్తులకు కూడా ఉచితంగా ఆటో కూడా ఆయన ఉచితంగా నడుపుతున్నారు.
సుబ్బారెడ్డి దిమ్మల నుంచి మా గ్రామం వరకు. అలాగే ఈ టెంట్ వంట సామాగ్రి కూడా ఆయన సప్లై చేస్తున్నారని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం తయారు చేయడానికి కూడా వంట సామాగ్రిని కూడా కొనుగోలు చేసినట్టు నిన్న వాట్సాప్లో కూడా అందరికీ తెలియపరిచారు. కాబట్టి అందరూ దైవ చింతనలో గడపాలని ఇటువంటి కార్యక్రమం ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ కమిటీ వారు కూడా ఈ రోజు వచ్చిందంటే ముందు రోజు లక్షవారం నుంచి మళ్ళీ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. కమిటీని కూడా మనం అభినందించాలి. అమ్మవారి దీపారాధన కోసం వారి కుటుంబాన్ని కూడా అమ్మవారి దీవులు ఎప్పుడు కూడా ఎలాగో ఉండాలి. అలాగే భక్తులు పట్టువచ్చిన భక్తులను కూడా అమ్మవారి ప్రసాదాలు కూడా ఉద్దేశించద్దు, ఉదయశివద్దు, అమ్మవారి ప్రసాదం కూడా ఉద్దేశించద్దు. ముందు వచ్చినటువంటి మహిళలకి ముందు ఉన్నటువంటి మహిళలు చెప్తారు కాబట్టి గమనించాల్సిందే కోరుతున్నాం. బుద్ధు నేరు గారు ఉన్నట్టు మరి బుద్ధు అల్గారి ఆదమ్మ గారు అల్గారి ఆదమ్మ గారు 50 రూపాయలు సమర్పించారు అమ్మవారికి దీపారాధన కోసం. వారి కుటుంబాన్ని అమ్మవారు చెప్పాలి. మీకు మీ నాన్నగారు చెప్తారు అత్తమన్న కావాలి లక్ష్మీస్వామి అమ్మవారికి 20 రూపాయలు దీపారాధన చూపించారు. వారి కుటుంబాన్ని మరి 20 మరి వచ్చే శుక్రవారం తాలిపు బాబు కుమారులు తాలిపు రామ తాలిపు బాబుజీ గారి కుమారులు మరి అది కుటుంబ సభ్యులు లక్ష్మీవారం పెడుతున్నారు. ఈరోజు వైద్యాన్ని నాగేశ్వరరావు శ్రీమతి కలిసి వాళ్ళ కుమారులు చిన్న కుమారులు అమ్మవారికి 50 రూపాయలు కానుకలు పరిపాలకు వచ్చినాం. అన్నగా తెలుస్తుంటే మనం అమ్మవారి భక్తులు అంటే మహిళలు చేస్తారు. వాళ్ళందరూ కూడా చిత్రంగా ఉన్నారు. ఎక్కడ కట్టెలు ఉన్నా అమ్మవారి సేవ కోసం ఆ కట్టెలు తీసేవారు. మీకు ఎదురుపడుతుంది అందరూ అమ్మవారి కోసం ఆ కట్టెలు తీసేవారు. తెలుసో తెలియక పిల్లలు చేస్తారు. అది కొంచెం తప్పకుండా వాళ్ళ అమ్మాయి శ్రీ సాహిత్య మరి కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలంలో సాక్షి దినపత్రిక విలేకరుగా పనిచేస్తున్న రాముపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరచడంపై తాళ్లరేవు మండల ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ తహసీల్దార్ పి త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలంలో సాక్షి దినపత్రిక విలేకరుగా పనిచేస్తున్న రాముపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరచడంపై తాళ్లరేవు మండల ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ తహసీల్దార్ పి త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుత్తుల మల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై పనిచేస్తున్నటువంటి విలేకరులపై దాడులు జరగడం అత్యంత హేయమైన చర్య అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ శాఖ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పులపకూర కృష్ణ, దున్నా వెంకటరమణ, పాలిక శ్రీనివాస్, మట్టపర్తి గణేష్, దడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తాళ్లరేవు ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదం జరిగింది. పోలవరం మండలం ఎదుర్లంక నుండి వస్తున్న ఆటో యానాం వైపు ఆపి ఉన్న కారును ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలవరం మండలం ఎదుర్లంక నుండి వస్తున్న ఆటో యానాం వైపు ఆపి ఉన్న కారును ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 4గురికి గాయాలు కాగా అందులో ఒకరికి కాలు విరిగి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. యానాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి దర్యాప్తు చేస్తున్నారు.
తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామానికి చెందిన విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలకు ఉగాది నంది పురస్కారం అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన సత్కారం కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామానికి చెందిన విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలకు ఉగాది నంది పురస్కారం అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నేడు నిర్వహించనున్నామని నాయకులు అత్తిలి బాబురావు, టేకుముడి ఈశ్వరరావు, విళ్ల వీర, విప్పర్తి శ్రీనివాస్, పుల్లపకూర కృష్ణ, గుత్తుల మల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సంఘాల భవనంలో జరగనున్న సత్కార కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరి మా మిత్రుడైనటువంటి కొట్టి ఏడుకొండల గారికి పోయిన నెలలో నంది అవార్డు ఇచ్చిన శుభ సందర్భంగా మరి మా యొక్క మినిస్టర్ గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు, గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆయన నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తికి ప్రజా సంఘాల తరఫున రేపు 2 గంటలకి అనగా 1వ తారీఖు 2 గంటలకి ప్రజా సంఘాల భవనంలో ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఆయన అభిమానులు, పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వడ్డీ ఏడుకొండ గారికి జరిగే సన్మానాన్ని జయప్రదం చేయడానికి ముందుకు రావాల్సిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం.